సింక్ని క్లీన్గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్లీన్ చేశాక నాకు ఇది యూజ్ఫుల్ అయింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. మీకు చూపించడం కోసం 3 డేస్ నుండి నేను సింక్ క్లీన్ చేయకుండా ఉంచానండి. వీటిపైన చాలా చెత్త అనేది రెడీ అయ్యింది. చూసారా, చీమలు కూడా తిరుగుతున్నాయి. అంటే స్మెల్ ఎలా వస్తుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సింక్ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. నాకు ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది, అందుకే మీతో పాటు షేర్ చేస్తున్నాను. వీటి కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి. ఒక కూర గిన్నెని కానీ బౌల్ని కానీ ఏదైనా చిన్న పాత్రను తీసుకోండి. అందులో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు పేస్ట్ని వేసుకోండి. ఇక్కడ ఏ పేస్ట్ వేసుకున్నా పర్లేదు, కోల్గేట్ అయినా రెడ్మీ అయినా ఏదైనా పర్లేదు. అలాగే 2 టీ స్పూన్స్ వరకు సర్ఫ్ పౌడర్ని వేసుకోండి. సర్ఫ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ ఎందుకు వేసుకుంటామంటే పేస్ట్గా తయారు చేయడం కోసం. వేసుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్తో వీటిని మిక్స్ చేసుకోండి. వాటర్, పేస్ట్, సర్ఫ్ పౌడర్ 3 బాగా మిక్స్ అయిపోవాలి. చూసారా, ఇలా పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత స్క్రబ్బర్ తీసుకొని మనం సింక్కి వీటిని మొత్తం అప్లై చేసుకోవాలి. అన్ని పక్కల నీట్గా సింక్కి అప్లై చేసుకోండి. ఈ పేస్ట్ మొత్తం అయ్యేంత వరకు మొత్తం అప్లై చేసేయండి. సింక్ మొత్తం సరిపోతుంది, ఇంకా విడిచిపెట్టేయొద్దు, ఎందుకంటే ఆ పేస్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది. నేను సింక్కి తగ్గట్టే మీకు కొలతలు అనేవి చెప్పాను. ఈ విధంగా అన్ని పక్కల అప్లై చేసిన తర్వాత వీటిని ఒక 15 నిమిషాల పాటు, అంటే ఒక పావు గంట పాటు విడిచిపెట్టేయండి. 15 నిమిషాల తర్వాత సింక్ అనేది కొద్దిగా ఆరిపోతుంది. ఇప్పుడు మరలా స్క్రబ్బర్ని తీసుకొని వీటిని ఒక్క 2 మినిట్స్ పాటు బాగా స్క్రబ్ చేయండి. మరి గట్టిగా చేయనవసరం లేదు, లైట్గా చేసినా సరే నీట్గా అయిపోతుంది. మీకు కొద్దిగా మురికి ఎక్కువగా ఉంటే కొద్దిగా గట్టిగా రబ్ చేస్తే మనకి మురికి అనేది వదిలేస్తుంది. ఈ విధంగా ఒక 2 మినిట్స్ అనేది రబ్ చేస్తే మనకి సింక్ అనేది బాగా క్లీన్ అవుతుందండి. రబ్ చేయడం వల్ల మాత్రమే మనకి క్లీన్ అనేది అవుతుంది. నార్మల్గా సబ్బు పెట్టి క్లీన్ చేస్తే అవ్వదు కదా, సర్ఫ్ వేసినా సరే అయ్యేది కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకు అవ్వలేదు. అందుకే ఇలా యూజ్ చేస్తే నాకు ఇది బాగా వర్కౌట్ అయింది. ఇది కూడా నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు ఈ టిప్ అనేది దొరికిందండి. ఇది నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు వర్కౌట్ అయ్యిందో లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా రబ్ చేసిన తర్వాత వాటర్తో సింక్ని క్లీన్ చేసుకోండి. సింక్ మొత్తం నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోండి. మాకు సింక్ వేసేటప్పుడు గమ్ అనేది పైన ఉంచేసారండి, అందుకు అక్కడ మీకు చూపిస్తాను, గమ్ అనేది కనిపిస్తుంది. సింక్ అయితే నీట్గా క్లీన్ అవుతుంది. చూసారా, బ్లాక్గా ఉంది కదా, ఇది అనేది గమ్ అండి. మీకు సింక్ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది సింక్ ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఈ విధంగా మీరు 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకున్నా సరే సింక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. దోమలు, ఈగలు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి.